అందమే శాపమైంది అని అంటే ఏందో అనుకుంటాం గానీ ఇద్దరు చిన్న పిల్లల ప్రాణం తీసింది అందం. హర్యానాలో పూనం అనేట ఆమె కన్నా ఆమె పిల్లల కన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న ఈ ఇద్దరు పిల్లలు అందంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళిద్దరిని చంపేసింది. ఆడికైపోలేదు, ఆ ఇద్దరిని చంపడం తన సొంత కొడుకు చూసిండేమో అనే డౌట్ తోని సొంత కొడుకును కూడా చంపేసింది. ఆమె వాళ్ళ కొడుకును చంపినప్పుడు కొడుకు ఏజ్ ఎంత తెలుసా? 3 సంవత్సరాలు. అంటే అబద్ధం కూడా చెప్పని ఏజ్ కదా అది. అబద్ధం ఎట్లా చెప్పాలనో కూడా తెలియని ఏజ్ కాబట్టి వీడు చెప్పింది ఏం చెప్పలేడు, చూసింది చెప్పేసేస్తాడు అన్న భయంతోనే కొడుకునే చంపేసుకుంది. దాని తర్వాత డౌన్ ది లేన్ ఒక 2 yearsలా ఇంకొక వాళ్ళ కజిన్ వాళ్ళ బిడ్డనట 6 ఏళ్ల పిల్ల, ఆ పిల్ల కూడా చూసేటందుకు ముద్దుగా ఉన్నది మంచిగా ఉన్నదని ఆ పిల్లని కూడా చంపేసిందంట. ఫస్ట్ చనిపోయిన ఇద్దరు పిల్లలతో పాటు తన సొంత కొడుకు కూడా ఉండేసరికి ఇంట్లో ఎవరికి డౌట్ రాలేదు, యాక్సిడెంటల్లీ అట్లా జరిగిపోయిందేమో అనుకున్నారు. కానీ తర్వాత ఇంకో పిల్ల కూడా చనిపోయేసరికి వీళ్ళందరికీ డౌట్ వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తే తర్వాత తెలిసింది ఏంటి అని అంటే ఈ అమ్మగారే చంపుతుంది అని. పిచ్చోళ్ళు అనేటోళ్ళు ఎక్కడెక్కడో ఉండరు, మన మధ్యలోనే తిరుగుతూ ఉంటారు, మనమే జాగ్రత్త పడాలి. కొంతమంది పెట్టే కమెంట్ల వల్ల కొంతమంది జీవితాలు నాశనం అయితే తెలుసా మీకు? మీరెట్లో అంజలి అనే ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ ఆయనతో కలిసి నా దేవుడు అని చెప్పి మంచి మంచి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసి పెట్టేదట. దాని కింద కొంతమంది కమెంట్లు పెట్టేటోళ్ళు అసలు నీ ఆయన బాలేడు, చూసేటందుకు ఏ విధంగా కూడా ముద్దుగా లేడు, నీ పక్కన సెట్ అయితే లేడు అని రకరకాలుగా కమెంట్లు పెట్టేటోళ్ళట. ఈ కమెంట్లు చూసిన తర్వాత ఆమెకు కూడా వాళ్ళ ఆయన పైన హేట్ రేట్ పెరిగిపోయిందంట. ఇక ఏం చేయాలని అర్థం కాక ఒక ఆయనను సెట్ చేసుకొని ఒకటి సెట్ అయిన తర్వాత వాంతో కలిసి భర్తనే లేపేసింది. సో బాడీ షేమింగ్ కమెంట్స్ పెట్టేటోళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళు కొంచెం వెనక ముందు ఆలోచించుకొని పెట్టండి, బెటర్ పెట్టకండి.